హృదయాలను పరిశీలించి చూసే మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సోషల్ మీడియా స్క్రోలింగ్లో ఫిబ్రవరి 17వ తారీఖున ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఎస్సీ క్రైస్తవుల గురించి మాట్లాడిన ఒక వీడియో క్లిప్పింగ్ నేను చూశాను. ఆ వీడియో క్లిప్పింగ్ చూసిన తర్వాత ఆయన చాలా ఆవేశంగా, కోపంగా ఎస్సీ క్రైస్తవుల్ని పబ్లిక్గా విపరీతమైన నీచంగా దూషించడం చూసి తప్పకుండా కౌంటర్ మాట్లాడాలి అనే దైవ సంబంధమైన ప్రేరేపణతోటి నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఒకసారి ఎస్సీ క్రైస్తవులను ఉద్దేశించి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మాట్లాడిన నీచమైన దుర్భాషలు వినండి. చర్చిలో ఒక పేరు ఉంటుంది, ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది. కొంతమందికి చాలా మంది చదువుకున్న ఎదవలు ఉన్నారు ఇక్కడ. టీచర్ ఉద్యోగాలు చేసి, ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి మాలిన ఎదవలు ఉన్నారు ఇక్కడ. వాడికి ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది. వాడికి దానికి కూడా అంతే. సార్ మర్యాదలాగా మాడుతున్నావు అంటాడు. మర్యాద ఏంటో చెప్పు తీసుకొని కొడతాను నిన్ను. చెప్పు తీసుకొని. తెలీదంటారా నీకు? తెలీదా నీకు? నీకు రాయితీ కావాలి, దేవుడు కావాలి, మళ్ళీ ఈ పాస్టర్ల దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు ఎంతవా అడుగుతారు. ఎందుకలా అడుగుతారు? ఎంత తిడితే కొంచెమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్తున్నాను మీకు. ఇది ఇప్పుడు కూడా గుచ్చుకోకపోతే దున్నపోతువి నువ్వు, పందికొక్కవి. అన్నం తింటలా పెంట తినేవాళ్ళు. ఈ వీడియోలో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఎస్సీ క్రైస్తవుల్ని పందికొక్కులు అన్నాడు, 3 సార్లు వెధవులు అన్నాడు, పనికి మాలిన వెధవులు అన్నాడు, గాడిదలు అన్నాడు, కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అన్నాడు. ఎస్సీ క్రైస్తవ ఉద్యోగినులను, లేడీ ఎంప్లాయీస్ ఉద్దేశించి అది ఇది దాన్ని దీన్ని అని చెప్పి అసభ్యంగా మాట్లాడాడు. ఆయన ఇంత నీచంగా పబ్లిక్గా ఈ విధంగా ఎస్సీ క్రైస్తవుల్ని దూషించటం దేవుని సేవకుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఒక ఎస్సీని కాబట్టి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మాట్లాడిన ఆ వీడియోకి కౌంటర్గా నేను ఈ వీడియో మాట్లాడటం లేదు. నేను ఎస్సీ కాదు. సాటి క్రైస్తవుల మీద ఆయన మాట్లాడిన ఆ అనుచిత భాష, దుర్భాష ప్రతి సేవకుడు, ప్రతి పాస్టర్ తప్పకుండా ఖండించాలి. దేవుడి వాక్యములో 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనములో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఎస్సీ క్రిస్టియన్స్ మీద ఎలా నేరారోపణలు చేసి దుర్భాషలాడాడో, ఏలియా కూడా ఇజ్రాయేలీల గురించి దేవుడు కంప్లైంట్ చేస్తున్నాడు. నీ నిబంధనలు తోసేశారయ్యా, నీ బలిపీఠాలు పడగొట్టారు, నీ ప్రవక్తల మొత్తాన్ని చంపేశారు, నీ కొరకు నేను మహారోషము గలవాడినై నేనొక్కడే మిగులుంటే నన్ను కూడా చంపాలని చూస్తున్నారని. దానికి దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఒక్కడివే కాదు, బయలకు మొక్కని 7,000 మంది ఉన్నారు నాకు. ఇంకా నీకు తెలియదు ఏలియా, తెలియకుండా మాట్లాడుతున్నావు, తెలియకుండా వాళ్ళ మీద నాకు కంప్లైంట్ చేస్తున్నావు. 7,000 మంది ఉన్నారు ఇంకా నాకు. ఆ రోజు ఇజ్రాయేల్ మీద ఏలియా ఎలా కంప్లైంట్ చేశాడో, ఫిర్యాదు చేశాడో దేవుడికి, ఈరోజు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా ఎస్సీ క్రైస్తవుల మీద చాలా దారుణమైన దుష్పాస్తులు మాట్లాడారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో నీళ్ల కోసం ఇశ్రాయేలీయులు మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశారు. చాలాసార్లు చేశారు. నీళ్ళు ఇవ్వకపోతే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తాం, ఎందుకు తెచ్చావు మమ్మల్ని ఇక్కడ. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో చాలా దారుణంగా ఇశ్రాయేలీయులు మోషే మీద తిరుగుబాటు చేసిన మాట నిజం. ఆశ్చర్యకరంగా బండలో నుంచి నీటిని రప్పించి మోషే ఆ ఇశ్రాయేలీయులను ఆశ్చర్యకరంగా బండలో నుంచి నీటిని రప్పించిపోయే ముందు ద్రోహులారా అంటూ మోషే ఇశ్రాయేలీయుల్ని తిట్టినందుకు దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన మోషేని గద్దించటమే కాకుండా శపించాడు. ఆయన చిరకాల వాంఛ వాగ్దాన దేశంలోకి తాను ప్రవేశించాలి, ఈ ఇశ్రాయేలీయుల్ని ప్రవేశపెట్టాలని వెళ్లకుండా దేవుడు ఆపేశాడు, శపించాడు. నువ్వు వాగ్దాన దేశం చూడవో, నా పరిశుద్ధతని సన్మానించలేదో, నా ప్రజల్ని దూషించావు. ఆ రోజు ద్రోహులారా అని మోషే ఎలా ఇశ్రాయేలీయుల్ని తిట్టాడో, ఈ రోజున ఎస్సీ క్రైస్తవుల్ని పబ్లిక్గా ఒక ప్రసంగ వేదిక నుంచి ఆన్లైన్లో సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియోలు వైరల్ చేస్తున్నారు. మతోన్మాదులు ఆ వీడియోను వాడుకొని ఇంకా క్రైస్తవుల్ని దూషిస్తున్నారు. మోషే ఇశ్రాయేలీయుల్ని తిట్టినందుకు దేవుడు శపించాడు మోషేని.
ద్రోహులారా అన్నందుకు. పండ బూతులు తక్కువ, ఇష్టానుసారంగా తిట్టాడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. ఆయన చేసిన నేరారోపణ ఏంటంటే ఎస్సీలో ఉన్న ఆఫీసర్స్కి, టీచర్స్, నర్సులు, ఎంప్లాయీస్, ఆఫీసులో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది. ప్రభుత్వ రాయితీలు తీసుకుంటారు, చర్చిలో పదవులు కోలుకుంటారు. పెళ్లిళ్ళు చర్చిల్లో చేసుకోరు, కళ్యాణ మండపాల్లో చేసుకుంటారు. ఎవరైనా ఫోటో తీసి కంప్లైంట్ చేస్తారేమోనని. తెలీదా నీకు? నీకు రాయితీ కావాలి, దేవుడు కావాలి, మళ్ళీ ఈ పాస్టర్ల దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు ఎంతవా అడుగుతారు. ఎందుకు అలా అడుగుతారు? పెళ్లి టైంకి వచ్చేప్పటికి పెళ్లి చర్చిలో చేయరు. ఎవడైనా ఫోటో తీసి పెడతాడేమో అని భయం. కళ్యాణ మండపంలో చేస్తారు. అర్థమవుతుంది? ఈ డ్రామాలన్నీ తెలియక చేసే ఎదో పని కాదు, ఇదే తెలిసి చేసే ఎదో పని. ఎంత తిడితే కొంచెమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్తున్నాను మీకు. ఇది ఇప్పుడు కూడా గుచ్చుకోకపోతే దున్నపోతు నువ్వు, పందికొక్కవి, అన్నం తింటలా పెంట తినేవాళ్ళు. ఈ 3 కారణాలు చూపించి చాలా దారుణంగా గాడిదలు, పందికొక్కులు కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అంటూ కడుపుకు పెంట తినే మాటలు మాట్లాడాడు. నేను ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. కడుపుకు అన్నం తినే మాటలు నువ్వు మాట్లాడింది? ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఎస్సీ క్రైస్తవుల మీద ఆరోపించిన ఈ చిన్న తప్పులు చేసినందుకు దేవుడు ఎస్సీ క్రైస్తవులందరినీ నరకంలోకి పంపించడు. ఓసీల్లో, బీసీల్లో, ఎస్టీల్లో ఈ చిన్న తప్పులు చేయనంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళరు. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి చాలా క్వాలిటీస్ కావాలి. నరకం తప్పించుకోవటానికి చాలా ఆజ్ఞలు, నియమాలు దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టాడు. ఈ 3 మీద ఫోకస్ చేయలేదు. భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మత ప్రాతిపదిక మీద ఎస్సీ రిజర్వేషన్స్ కల్పించలా. అణగారిన వర్గాలు, అంటరాని వారిగా వెలివేయబడ్డ వర్గాలు, అణిచివేయబడ్డ వర్గాలు, కులం పేరు మీద అణిచివేయబడ్డ వర్గాలకి రిజర్వేషన్స్ కల్పించి వారికి, వారి తర్వాత వాళ్ళ సంతానానికి సమాజంలో ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక పొజిషన్ రావాలని చెప్పి ఎస్సీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేశాడు. మత ప్రాతిపదిక మీద కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన దాని ప్రకారం అణిచివేయబడ్డ వర్గాలకు రిజర్వేషన్. అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా అప్పటి భారత రాజకీయాల్లో ఉన్న మతోన్మాదులు అప్పటి రాష్ట్రపతిని ప్రభావితం చేసి దొడ్డిదారిన దొంగ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీల్లో రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళు క్రైస్తవ మతం తీసుకుంటే రిజర్వేషన్స్ కోల్పోతారనే అన్యాయపు, అక్రమపు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దాని ప్రకారం క్రైస్తవ ఎస్సీ క్రైస్తవులు నలిగిపోతున్నారు. ముందు నుయ్యి, వెనక కొయ్యిలాగా. వాళ్ళ హృదయంలో వేదన, వాళ్ళ హృదయంలో బాధ పట్టించుకోకుండా, కనీసం సానుభూతి లేకుండా కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అంటూ దూషిస్తావా? ఇష్టానుసారంగా మాట్లాడతావా? నువ్వేమన్నా క్రైస్తవుల మీద ప్రభువా? దేవుడు నిన్నేమన్నా యజమానిగా నియమించాడా? దూషించమని, అపహాస్యం చేయమని, తిట్టటం, దూషించటం. ఎవడు ఎక్కువ దూషిస్తే వాడంత పెద్ద దైవజనుడు కాదు. ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఏకాంత ప్రార్థన, పరిశుద్ధమైన జీవితం ఒకప్పుడు నిజమైన సేవకుడికి, దైవజనులకి లక్షణాలు. ఇప్పుడు ఎవడెంత పెద్ద సూట్ వేస్తే అంత దైవజనుడు, ఎంత ఖరీదైన బూట్ వేస్తే అంత దైవజనుడు, ఎంత ఖరీదైన మెయింటైన్ చేస్తే అంత దైవజనుడు, క్రైస్తవులను ఎంత తిడితే అంత దైవజనుడు. సిగ్గు లజ్జ లేని బోధలు చేస్తున్నారు. కులం ప్రాతిపదిక మీద బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే మతాన్ని జోడించారు. మీరు కడుపు కన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని చెప్పి ఎప్పుడైనా కుహానా రాజకీయ నాయకులను ప్రశ్నించావా? ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని అడుగుతున్నాను. ఇది ఎస్సీ క్రైస్తవులకి భారతదేశంలో అన్యాయం జరుగుతుంది, ఎస్సీ క్రైస్తవుల్ని అధికారికంగా క్రైస్తవులుగా గుర్తించాలి అని ఎప్పుడైనా డిమాండ్ చేసావా? ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, కడుపు కన్నం తింటున్నావా? మీరు సిరిని, దేవుణ్ణి సేవించలేరు అని యేసయ్య చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న దైవజనులందరూ డబ్బు కోసం ఆరాటపడి పోరాడుతున్నారే. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళైనా, రాజమండ్రిలో ఉన్న వాళ్ళైనా డబ్బుకు దాసులైపోయారు కదా. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని ఏనాడైనా డబ్బు కోసం పరిగెత్తున్న ఈ బోగస్ దైవజనుల్ని ప్రశ్నించావా? ఎస్సీ క్రైస్తవుల మీద మాత్రం ఇంత నోరేసుకొని తిట్టడానికి ముందుకు వచ్చావు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, మీరు చేసిన ప్రసంగం తప్పు. ఎస్సీ క్రైస్తవుల్ని పబ్లిక్ గా దూషించడం తప్పు. ఎస్సీ లేడీ ఎంప్లాయీస్ ని అది ఇది అని, దాన్ని దీన్ని అని నీ భార్యను మాట్లాడినట్టు మాట్లాడటం తప్పు. ఎస్సీ క్రైస్తవులకు నువ్వు డైరెక్ట్ గా క్షమాపణ చెప్పి తీరాలి పబ్లిక్ గా. అప్పటి వరకు నిన్ను ట్రోల్ చేస్తూనే ఉంటాం. నిన్ను పబ్లిక్ వేదికల మీద
నిన్ను తప్పకుండా విమర్శిస్తూనే ఉంటాం అని తెలియజేస్తున్నాను.